బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చ అంతా మునుగోడు ఉప ఎన్నికపైనే. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో అన్ని పార్టీల దృష్టి మునుగోడు పైనే పడింది. ప్రధాన పార్టీలు నేటి నుండి మునుగోడు కథన రంగంలోకి దూకనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఇన్ఛార్జీలను నియమించాయి. టీఆర్ఎస్ ఒక్కో ఎంపీటీసీ పరిధి ఒక్కో కీలక నేతకు బాధ్యత అప్పగించింది. మంత్రులకు సైతం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు కాంగ్రెస్ 2-3 గ్రామాలను క్లస్టర్లుగా విభజించి బాధ్యతలను కేటాయించింది. బీజేపీ మండలాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ వేసింది. పాత కొత్త నేతలు సమన్వయం చేసుకునేలా బాధ్యతలు అప్పగించింది. దీంతో 3 పార్టీలు మునుగోడులో సీరియస్గా ముందుకెళ్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చ అంతా మునుగోడు ఉప ఎన్నికపైనే. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో అన్ని పార్టీల దృష్టి మునుగోడు పైనే పడింది. ప్రధాన పార్టీలు నేటి నుండి మునుగోడు కథన రంగంలోకి దూకనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఇన్ఛార్జీలను నియమించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా హైదరాబాద్ క్రైమ్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ ఒకవైపు చూడాలి అంటే మొత్తం పూర్తి స్థాయిలో కూడా మునుగోడు వైపు మరలాయని చెప్పుకోవాలి. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నవంబర్ 3న ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే మునుగోడు వైపు అన్ని పార్టీల ఫోకస్ అనేది మునుగోడు వైపు పడింది అని చెప్పుకోవాలి. ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా మునుగోడులో జెండా ఎత్తారు అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలి అని అంటే మొన్నటి వరకు జరిగిన గతంలో హుజురాబాద్ ఎన్నికల వేడి ఏ విధంగా మొదలైందో అదే వేడి మళ్ళీ మునుగోడులో మొదలైంది అని చెప్పుకోవాలి. అయితే ఒకవైపుగా చూస్తే ఇప్పటికే మనకు టీఆర్ఎస్కి సంబంధించి ఇన్ఛార్జీలను కూడా వివరించబోతున్నారు. మొత్తంగా 6 జిల్లాలు, మునుగోడుకి సంబంధించినటువంటి 6 మండల కేంద్రాలలో ఈ 6 మండల కేంద్రాలకు సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలైన సీనియర్లో ఉన్నటువంటి సీనియర్ ఇన్ఛార్జీలు కావచ్చు లేదా సీనియర్ నేతలు వీళ్ళందరినీ కూడా ఆ మండలాలకు ఇన్ఛార్జ్గా వేయడము, దాంతోపాటుగా కొన్ని గ్రామాలకు కొన్ని ఇంపార్టెంట్ గ్రామాలుగా ఉన్నటువంటి ప్రాంతాలకు కొందరు ఇన్ఛార్జీలు వేయడము, 3 పార్టీల ఫోకస్ అంతా కూడా మునుగోడు వైపే ఉంది అని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా చూస్తే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే 160 మంది అంటే దాదాపుగా కూడా ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటుగా వారి యొక్క బృందాలతో పాటుగా మునుగోడుకు చేరాలంటూ కూడా ఆదేశాలు రావడంతో ఈరోజు మొత్తంగా మునుగోడు వైపు టీఆర్ఎస్ పథకం, టీఆర్ఎస్ అంతా కూడా టీఆర్ఎస్ బలగం అంతా కూడా చేరింది అని చెప్పుకోవాలి. ఇప్పటికే బీజేపీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఈటల రాజేందర్, పలువురు నేతలు, రాణి రుద్రమాదేవి, ఇలా ఉన్నటువంటి కొందరు మాత్రం ఇప్పటికే బీజేపీలో రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పాల్వాయి స్రవంతికి సంబంధించి పాల్వాయి స్రవంతి విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, స్టార్ క్యాంపెయినర్స్ కావచ్చు, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటుగా పలువురు సీనియర్ నేతలందరూ కూడా మునుగోడు వైపు వెళ్ళబోతున్నారు. అయితే కొన్ని గ్రామాలకు సంబంధించి గ్రామాలలో స్పెషల్ ఇన్ఛార్జెస్ కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి గ్రామాన గడప గడపకు వెళ్ళాలి అన్నటువంటి కాన్సెప్ట్లో 3 పార్టీలు కూడా ప్రధాన ఎజెండాగా మునుగోడును పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మునుగోడు ఎపిసోడ్ మాత్రం కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మార్చేటువంటి మునుగోడు ఉప ఎన్నిక అనేది 3 పార్టీలకు ప్రధాన ఘట్టంగా మారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే టీఆర్ఎస్కి సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీ తనదైన స్టైలులో కూడా సీటు దక్కించుకోవడం కోసం ఒక ప్రయత్నం అయితే కొనసాగిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఇప్పటికే కుసుకుంట ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి సీట్ను దక్కించాలి. అయితే గతంలో ఓడిపోయిన ఆయనకు సంబంధించినటువంటి సీట్ను ఈసారి ఖచ్చితంగా కూడా గెలవాలి అంటూ గెలిచే విధంగా ఒక యాక్షన్ ప్లానింగ్ను వివరించబోతున్నారు. 2 వర్గాలుగా విభజించి ఒక వర్గానికి హరీష్ రావు, ఇంకో వర్గానికి సంబంధించి మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా మునుగోడు ఉప ఎన్నిక సారాంశంపై ఇద్దరి అధ్యక్షతన కూడా స్టార్ క్యాంపెయినర్లుగా వివరిస్తూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని గెలిపించాలి అంటూ కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక రాజగోపాల్ రెడ్డికి సంబంధించి రాజగోపాల్ రెడ్డికి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ సీట్ కనుక ఆ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే కనుక
తెలంగాణ ఉద్యమాల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఏదైతే భువనగిరి నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్గా బ్రాండింగ్ ఉన్నటువంటి వ్యక్తులు రాజగోపాల్ రెడ్డి వ్యక్తి కనుక రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా చాలామంది ఇటు స్టార్ క్యాంపెయినర్లు వ్యవహరిస్తబోతున్నారు. దాంతోపాటుగా మునుగోడు అభివృద్ధి కోసమే నా రాజీనామా అంటూ కూడా ఆయన ప్రచారంలో చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే రాజీనామాకు ముందు, రాజీనామా తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి మాటలు మనందరికీ తెలిసిందే. మునుగోడులో ఉప ఎన్నికే వస్తేనే మునుగోడు బాగుపడుతుంది అన్నటువంటి మాటలకు సంబంధించి ఆ మాటల్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రధానంగా చూస్తే రాజగోపాల్ రెడ్డి ఆ అంశానికి సంబంధించినటువంటి అంశాలలో కూడా ఆయన ప్రచారాలు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మేమే అంటూ అదే నినాదాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ సీట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ సీట్ని మళ్ళీ దక్కించుకోవాలి, మళ్ళీ కైవసం చేసుకోవాలి, పాల్వాయి స్రవంతిని గెలిపించుకోవాలి అంటూ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా 23 మంది స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా మునుగోడులో ఉండబోతున్నారు. ఇప్పటికే మునుగోడు అంతా కూడా పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయబోతుంది. ఎన్నికల ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి, ఆ విధంగా ఉప ఎన్నిక పోర్ అనేది పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతుంది అని చెప్పుకోవాలి. ఇక నిన్నటి వరకు కూడా ఇటు దసరా కావచ్చు, అదేవిధంగా వివిధ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో నేతలందరూ కూడా ఈ రోజు నుంచి ఫుల్ ఫోకస్డ్గా మొత్తం మునుగోడు వైపు మరలారు అని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇక మనకు మునుగోడులోనే కనిపించే పరిస్థితులు అయితే ఉన్నాయి. సంపత్. ప్రణయ్, హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఖచ్చితంగా హుజూరాబాద్ ఎన్నిక సమయాలలో మనం చూసుకుంటే దళిత బంధు ఇలాంటి కొన్ని స్కీమ్స్ వచ్చిన నేపథ్యంలో ఇటు మునుగోడుకు సంబంధించి కూడా ఖచ్చితంగా కొన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. దాంతోపాటుగా సంచలన మార్పులు కూడా ఉంటాయి. ఒకవేళ బీజేపీ కనుక సీటు దక్కిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రంలో కూడా బీజేపీ కైవసం చేసుకునేటువంటి ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. దానికోసమే టీఆర్ఎస్ కూడా కొన్ని యత్నాలు చేస్తుంది. దాంతోపాటుగా ప్రతి ఒక్క వ్యక్తిని, టీఆర్ఎస్ పార్టీ కండవ వేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మునుగోడు వైపు మరలిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క గడపకి చేరాలి టీఆర్ఎస్, గడపలో కూడా టీఆర్ఎస్ వ్యక్తులను ఉంచాలి అన్నటువంటి కాన్సెప్ట్లో కూడా టీఆర్ఎస్ ముందుకెళ్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీ కనుక, అధికార పార్టీ టీఆర్ఎస్ఏ కనుక ఖచ్చితంగా కూడా ఆ సీట్ని దక్కించుకునేందుకు, ఎందుకంటే గతంలో హుజూరాబాద్లో కోల్పోయిన సీట్ని కనీసం మునుగోడులోనైనా సాధించుకోవాలి అన్నటువంటి యాంగిల్లో మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తుంది అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా కూడా మార్పులు అనేది ప్రతి ఉప ఎన్నిక ఏదో ఒక మార్పును తీసుకొస్తుంది అని చెప్పుకోవాలి. అలాగే ఈసారి కూడా ఈ మునుగోడు ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా మార్పును తీసుకొస్తుంది సంపత్. ఎందుకనంటే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఇప్పుడు 9 లక్షల పింఛన్లు శాంక్షన్ కాబోతున్నాయి. దాంతోపాటుగా నల్గొండ జిల్లాకి సంబంధించి ఆ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తీసేసి కాస్త ఆ గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి నగదు డబ్బులను కూడా వాళ్ళకు అందజేయబోతున్నారు. దాంతోపాటుగా మునుగోడుకు సంబంధించిన పలు రోడ్లు డెవలప్మెంట్ అయ్యాయి. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ కూడా మునుగోడు వైపు మరలుతున్నాయి. అంటే మునుగోడులో ఉప ఎన్నిక రావడం వల్ల కొంతవరకు డెవలప్మెంట్ జరుగుతుంది. అయితే ఖచ్చితంగా కూడా ఇలాంటి మార్పులు ఇంకొన్ని మారేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రణయ్.